హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. అలాగే ఈరోజు మన ఇంటి వంటలో చప్పడి చేపలతో పులుసు పెడుతున్నానండి. చప్పడి చేపలు అంటే కొంతమంది కడ్డీ చేపలు అంటారు, కొంతమంది చప్పడి చేపలు, చాలా పేర్లు ఉండేది దీనికి. మేము కడ్డీ చేపలు అంటాం మా ఊరు సైడ్ అయితే, పల్లెటూరులో. ఇక్కడైతే చప్పడి చేపలు అంటున్నారు. ఇవి మొన్న వరదలు రాకముందు 25 రూపాయలండి ఈ కట్ట, ఇప్పుడు 50 రూపాయలు చెప్తున్నారు. వీటికి కూడా రేట్లు డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి చప్పడి చేపలండి. ఈ కట్ట 50 రూపాయలు. పులుసుల్లో బాగుంటుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చేయకపోతే దోసకాయలో కానీ బెండకాయల్లో కానీ ఉట్టి టమాటా చప్పడి చేప వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. అలాగే హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. అలాగే ఈరోజు మన ఇంటి వంటలో చప్పడి చేపలతో పులుసు పెడుతున్నానండి. చప్పడి చేపలు అంటే కొంతమంది కడ్డీ చేపలు అంటారు, కొంతమంది చప్పడి చేపలు, చాలా పేర్లు ఉండేది దీనికి. మేము కడ్డీ చేపలు అంటాం మా ఊరు సైడ్ అయితే, పల్లెటూరులో. ఇక్కడైతే చప్పడి చేపలు అంటున్నారు. ఇవి మొన్న వరదలు రాకముందు 25 రూపాయలండి ఈ కట్ట, ఇప్పుడు 50 రూపాయలు చెప్తున్నారు. వీటికి కూడా రేట్లు డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి చప్పడి చేపలండి. ఈ కట్ట 50 రూపాయలు. పులుసుల్లో బాగుంటుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చేయకపోతే దోసకాయలో కానీ బెండకాయల్లో కానీ ఉట్టి టమాటా చప్పడి చేప వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. అలాగే